ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నరోత్తమ్ త్రిపురనేని గారు ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. నమస్కారం. సో ఈ టాపిక్ మీరు కూడా వింటూనే ఉన్నారు కదా, చిరంజీవి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో కాస్టింగ్ కౌచ్ లేదు అని, దాని గురించి మీరు ఏమంటారు? నిజంగానే సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చిరంజీవి గారు అనలేదు, లేదు అని కూడా ఆయన లేదు అని కూడా అనలేదు. ఆయన అన్న మాట ఏంటంటే వి షుడ్ అండర్స్టాండ్, కాస్టింగ్ కౌచ్ అన్నది దాని ప్రభావమే పడదు మీ మీద వెన్ యు ఆర్ కేర్ఫుల్. మీరు మిర్రర్ లాంటిది, ఒక అద్దం లాంటిది. మీరు ఏం నాటుతారో, ఏ ఇత్తనం నాటుతారో అదే మొలుస్తుంది. ఆయన అన్నది అది. మీరు ఇఫ్ యు ఆర్ స్ట్రిక్ట్ నో బడీ విల్ కమ్ టు యూ. ఆయన అన్న మాటలో ఏం తప్పు లేదు చిరంజీవి గారు. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కాస్టింగ్ కౌచ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏదో అమ్మాయి అబ్బాయి పరస్పరంగా వాళ్ళ పర్సనల్ విషయాలు వేరు. పర్సనల్ విషయాలు వాళ్ళు ఏం కాంప్రమైజ్లో వెళ్ళారో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాస్టింగ్ కౌచ్ అంటే వాళ్ళు ట్రాప్ చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని మొత్తం లొంగ తీసుకుని వాళ్ళని వేధించటం అనేది కాస్టింగ్ కౌచ్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్టింగ్ కౌచ్. లెట్స్ నాట్ మిక్స్ టూ ప్యారలల్ థింగ్స్ టుగెదర్. పర్సనల్ది తీసుకొచ్చి ఇంకోటి. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే సినిమా ఇండస్ట్రీని బ్రాండ్ చేయొద్దు. డోంట్ బ్రాండ్ సినిమా ఇండస్ట్రీ యాజ్ సంథింగ్ ఏదో సినిమా ఇండస్ట్రీలో మొత్తం అసలీలాలు జరుగుతున్నాయి అట్లా కాదు. ఇది కళామ్మ తల్లి. ఇక్కడ సకల కళలు ప్రవహించే మహాప్రవాహం ఇది. ఇక్కడ జస్ట్ ఒక హీరోయిన్స్ మాత్రం కాదు. దర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. యూ హ్యావ్ ఫోటోగ్రాఫర్స్, యూ హ్యావ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, యూ హ్యావ్ డైరెక్టర్స్. నందిని రెడ్డి డైరెక్టర్ ఉన్నారు, ప్రశాంతి త్రిపురనేని కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు. దర్ సో మెనీ పీపుల్, ఉమెన్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. అంటే అందరూ కాస్టింగ్ కౌచ్కి విక్టిమ్ అయిపోయి పైకి వచ్చారంటారా? కాదు కదా. ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎనీథింగ్ యూ సే, ఎనీథింగ్ హ్యాపెన్స్ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరగట్లేదా? లేకపోతే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో జరగట్లేదా? హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జరగట్లేదా? ప్రపంచంలో ఏ రంగం తీసుకున్నా, ఏ మూలకెళ్ళినా, వేర్ దెర్ ఇస్ పవర్ అండ్ వేర్ దెర్ ఇస్ వల్నరబిలిటీ దెర్ ఇస్ అబ్యూస్. పవర్ ఆల్వేస్ ఓవర్ పవర్స్ వల్నరబిలిటీ. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఏమంటున్నారు, కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వాళ్ళు పాపులర్ కాబట్టి అలా బయటికి ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది. ఎక్కువగా అంటే అన్ని రంగాలలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నారా? అన్ని రంగాల్లో అంటే అన్ని రంగాలని కాదు, సమాజంలోనే ఉంది కదా. సమాజంలో ఇప్పుడు మీరు ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల లేదా మగవాడే అనుకోండి, లెట్స్ ఫ్లిప్ ఇట్ అరౌండ్. అటు పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దే యూటిలైజ్ పవర్, దే యూస్ పవర్ ఇన్ రాంగ్ వేస్. అది కొన్ని ఎదవలు చేస్తారు. అందుకని ఒక ఇండస్ట్రీని బ్రాండ్ చేయొద్దు. ఈ ఇండస్ట్రీలో చాలా పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, చాలా క్యారెక్టర్ తోటి బతికిన వాళ్ళు ఉన్నారు. ఏదో రంగులు పూసుకునే మీడియా అంటే ఇప్పుడు మీరు కూడా మీడియానే కదా. రంగులు పూసుకునే ఒక క్యారెక్టర్ తోటి జీవించే వాళ్ళు ఉన్నారు. సో లెట్ us నాట్ బ్రాండ్ వన్ ఇండస్ట్రీ లైక్ దట్. ఇప్పుడు చిన్మయ్య గారు అన్నారు అనుకోండి. చిన్మయ్య గారు, షీ మేడ్ అ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఎంటైర్లీ ఫ్రమ్ అ డిఫరెంట్ సినారియో. చిన్మయ్య గారు 2018లో షీ హ్యాడ్ అ ప్రాబ్లం విత్ అ ఫేమస్ లిరిసిస్ట్ ఒక ఆయన, వైరముత్తు గారు అని. ఇప్పుడు వైరముత్తు గారు ఏంటి, అక్కడ తమిళ ఇండస్ట్రీలో తీసుకుంటే ఒక కన్నదాస్ అన్నో, ఒక వాలి, దాని తర్వాత వైరముత్తు గారు అని చెప్పి హీ హ్యాస్ అ క్రెడిబిలిటీ, బిగ్ ఇమేజ్. అటువంటి ఆయన మీద షీ మేడ్ అ క్లెయిమ్. కేసు కూడా నడుస్తుంది ఇప్పటి వరకు. డబ్బింగ్ యూనియన్, అప్పుడు రాధారవి గారు, ఎంఆర్ రాధా గారి కొడుకు. ఎంఆర్ రాధా అంటే తెలుసు కదా, రక్త కన్నీరు ఆ సినిమా. ఆయన కొడుకు అప్పుడు హెడ్. ఆయన ఏంటి బహిష్కరించారు. దాని మీద కూడా ఆవిడ కేసు వెళ్ళి స్టే తెచ్చుకుని షీఈస్ ఫైటింగ్ హర్ ఓన్ బ్యాటిల్ విచ్ ఇస్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. బట్ డోంట్ పాస్ స్వీపింగ్ స్టేట్మెంట్స్. ఇండస్ట్రీలో మొత్తం జరుగుతుంది కాదు, ఇండస్ట్రీ మొత్తం ఇట్లా జరగట్లేదు. ఇండస్ట్రీ మొత్తం మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, కీప్ ఇట్ as a personal experience, and there are forums where you can discuss it.
ఫారమ్స్ వేర్ యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. WCC ఉంది, మొన్న సమంత గారు షీ రైజ్డ్ WCC. ఇక్కడ తెలుగులో కూడా ఒక ఫారం ఉంది. లెట్ అస్ రైజ్ వాయిసెస్, విక్టమ్స్ అక్కడ వచ్చి మాట్లాడచ్చు, దాంట్లో నిజాలు మాట్లాడచ్చు అన్నారు. ప్లస్ ఇంకోటి జస్టిస్ హేమా కమిషన్ ఉంది. మలయాళం ఇండస్ట్రీలో there was an episode where an actress was, I don't want to take the name, an actress was abducted and that was చాలా భయంకరమైన ఒక ఇన్సిడెంట్. దాని మీద ఒక స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయి కోర్టు పరిగణలో తీసుకుని ఒక జస్టిస్ హేమా కమిషన్ వేసి 300 మంది శాంపుల్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి తీసుకుని అందరిని విచారించి చెప్పింది దేర్ ఇస్ సమ్ మాఫియా విచ్ కంట్రోల్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, వీ హ్యావ్ టు టేక్ హీడ్ అని చెప్పి కమిషన్ ఇచ్చింది. ఓకే అండి. సో శేఖర్ భాష గారు మనకు జూమ్లో ఉన్నారు. సో శేఖర్ భాష గారు నమస్కారం అండి. హాయ్ మా, నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ నడుస్తుందో దాని మీద చిన్మయ్ మళ్ళీ రెస్పాండ్ అవుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది. సో కాస్టింగ్ కౌచ్ ఉంది, నేను బాధితురాల్ని అని చెప్పడం జరిగింది. సో దాని మీద మీరు ఏమంటారు? గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రాహుల్ రవీంద్రన్ గారు ఎంతమంది జూనియర్ ఆర్టిస్టుల్ని, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని కాస్టింగ్ కౌచ్ ద్వారా సెలెక్ట్ చేశారు అనే విషయం ఆవిడే చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళ మీద నిందేయడం ఈజీ. ఇప్పుడు ఒకవేళ అది కాదు అనుకోండి, రాహుల్ రవీంద్రన్ ఇస్ జెంటిల్మెన్, అందరినీ కూడా పద్ధతిగానే ఆడిషన్ చేసి ఇది సెలెక్ట్ చేశారు, ఎక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే, అవును నా మొగుడు మంచోడు, ఊళ్ళో మొగుళ్ళందరూ ఎదవలు, అంతేనా? ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే ఒకటి జరిగింది కదా, ఒక రేపు జరిగింది కదా, మగాళ్ళందరూ రేపిస్టులు, ఒక చోట కాస్టింగ్ కౌచ్ జరిగింది కదా అందరూ ఇదే. దిస్ ఈజ్ నాట్ రైట్. అండ్ ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. అంటే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ అనసూయ గారు ఉన్నారు కదా, మరి ఆవిడ చెప్పాలి. ఆవిడ కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో ఏమంటది, ఒక హీరో నన్ను ఇలాగే ఇండిసెంట్ ప్రపోజల్ ఒకటి చేశారు, నేను సున్నితంగా తిరస్కరించాను, అలాగే ఒక డైరెక్టర్ కూడా ఇలాగే చేస్తే నేను సున్నితంగా తిరస్కరించాను. మరి మీరు ఇటువంటిది ఉండకూడదు ఇండస్ట్రీలో కోరుకుంటున్నప్పుడు అటువంటి వాళ్ళ పేర్లు బయట పెట్టండి. పబ్లిసిటీ కోసం బయట ఊరుకొచ్చి స్టేట్మెంట్లు చేయడం కాదు కదా. మీరు నిజంగా పోరాట పటిమ ఉన్న యోధులైతే, నిజంగా మంచి జరగాలని కోరుకుంటే ఇండస్ట్రీకి ఇప్పుడు we are talking about casting couch in film industry. ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందా? సినిమా ఇండస్ట్రీ అంటే సాని కొంప. సినిమా ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్లేస్. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ద ఫీల్డ్. మాట చెప్తా, సినిమా ఇండస్ట్రీ ఈజ్ a very unorganized sector. It's not Maybe. like any No. company. Don't talk about ఒక company sectors and different గా structures. ఉంటుంది, ఒక producer No, don't talk different about గా ఉంటుంది. sectors and ఇవాళ structures. ప్రొఫెసర్ ఇక్కడ అసలీల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయా? కాదు, ఇక్కడ అసలీల కార్యక్రమాలు జరిగే ప్లేస్ సినిమా ఇండస్ట్రీయా, లేకపోతే కళలు ప్రవహించే మహాప్రవాహమా? ఇది ఎలా చూస్తారు మీరు? హౌ కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ జస్ట్ పుట్ ఫ్లీటింగ్ స్టేట్మెంట్? పాలిటిక్స్లో లేదా, పొలిటికల్ ఫీల్డ్లో లేదా, ఐటీ సెక్టర్లో లేదా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో లేదా, ఎయిర్లైన్ సెక్టర్లో లేదా, నైట్ షిఫ్ట్లు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది సమాజంలో ఉన్న ప్రాబ్లము, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం కాదు సార్. ప్రాబ్లం కాదు. ఇప్పుడు దీంట్లో ఏమని అంటున్నారంటే ఆవిడ, అవును అమ్మాయిలకి ఇష్టమై వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అబ్బాయిలకి ఇష్టమై అడిగే వాళ్ళు ఉంటారు. ఇట్స్ జస్ట్ లైక్ దట్ ఈస్ నాట్ కాస్టింగ్ కౌచ్. అది కాస్టింగ్ కౌచ్ కాదు. బయాలజీ అంటది, అది కాస్టింగ్ కౌచ్ కాదు. బయాలజీ అండి, మగవాళ్ళు అదే అండి, అదే చెప్పేది. దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరు. లేకపోతే లేదంటారు ఆవిడ. లేదు, దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరు. యూ ఫస్ట్ నో ద డెఫినేషన్ ఆఫ్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ ఇస్ నాట్ ఒక కాంప్రమైజ్ మీద వెళ్ళినప్పుడు కాదు. అది ఒక పరస్పరంగా ఒక ఆడ మొగ వాళ్ళు తీసుకున్న డెసిషన్, వాళ్ళు వెళ్ళి లీగల్గా వాళ్ళు ఏం చేసుకుంటారో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఒక లేడీని, ఒక జస్టిస్ హేమా కమిషన్ చదవండి, వాళ్ళ రిపోర్టు, ఒకళ్ళని ట్రాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, టోటల్గా ఒక గ్యాంగప్ చేసి, వాళ్ళకి వేరే దారి లేకుండా అన్ని డోర్స్ క్లోజ్ చేసి, ఒక మాఫియా మొత్తం వాళ్ళని కబంధ హస్తాల్లో పెట్టుకొని చేసేదాన్ని కాస్టింగ్ కౌచ్ అంట. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్కి గురైన వాళ్ళు ఎక్కడో కొన్ని యూ కెన్ నేమ్ ఇట్ అంతే, యూ కెన్ జస్ట్ నేమ్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్స్. అట్లా మలయాళం ఇండస్ట్రీలో జరిగింది, అందుకు హేమా కమిషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, దేర్ ఆర్ ఫారమ్స్ టు డిస్కస్ దట్. ఒక సినిమా ఇండస్ట్రీ అని కాదు, మొత్తం టోటల్ సమాజంలో జరుగుతుంది. లెట్ us put a కమిషన్, ఒక PIL వేద్దాం. WCCలో సమంత గారు చెప్పారు, దాని ప్రకారం లెట్ దెమ్ వాయిస్ ఇట్ అవుట్ దేర్. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే అయ్యిందా,
ఒక మీకు కాస్టింగ్ కావచ్చు, మీకు ప్రాబ్లం అయింది, మిమ్మల్ని ఇట్లా వేధించారంతా, మీ టూ అని ఒకటి జరిగింది 2018లో, ఎంతమంది బయటకు వచ్చారు? అట్లా నవ్వు ఇప్పుడు నిజంగా జరిగిందా, లెట్స్ కమ్ అవుట్, లెట్ దమ్ కమ్ అవుట్ అండ్ టాక్ ఓపెన్లీ. అంటే శేఖర్ భాష గారు ఇక్కడ సార్ చెప్పే విషయం ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగాలలో ఉంది, ఓన్లీ సినీ రంగంలోనే Absolutely. కాదు అని చెప్తున్నారు. సో మీరేమంటారు? నేను చెప్పేది ఏంటంటే మేబీ పొలిటికల్ లేకపోతే వేరే వేరే ఆయన చెప్పిన వాటిలో ఉండుండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఐటీ సెక్టర్ అండ్ ఎంఎన్సీస్ లో ఎంత పెద్ద అవేర్నెస్ ఉంది అంటే లైక్ వాళ్ళకి ఫస్ట్ ఎవరికైనా ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఫస్ట్ 1 వీక్ నేర్పించేది ఏమిటి తెలుసా? పాస్ట్ లాస్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే ఫస్ట్ నేర్పిస్తారు. వెరీ స్ట్రిక్ట్. మిగతా వాటిలాగా అనార్గనైజ్డ్ గా లేవు అవి. సో చాలా తక్కువ అయిపోయింది ఐటీ సెక్టర్స్ లో. ఎవ్వడు కూడా ఇటువంటి రిస్క్ తీసుకోడు. అండ్ ఒకవేళ గనక ఎవరన్నా ఒక లేడీ ఒక ప్రమోషన్ కోసమో లేకపోతే ఒక హనీ ట్రాప్ లాగా బాసులు చేసి ఇటువంటివి చేస్తున్నా కూడా ఈ రోజులు ఎంత అవేర్నెస్ ఉందంటే పొరపాటును కూడా వాళ్ళు అడ్వాన్స్ అయినా కూడా మగవాళ్ళు చాలా రిఫరెంట్ గా ఉంటారు. ఒకవేళ లవ్ చేయాలి అలాంటిది అనుకుంటే పక్క కంపెనీలో వాళ్ళని లవ్ చేయాలి తప్ప మన కంపెనీ వాళ్ళు పొరపాటును కూడా లవ్ చేయకూడదు అనే అవేర్నెస్ గట్టిగా ఉంది. సో ఐటీ ఇండస్ట్రీలో లేదంటారు, ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఉందండి. తగ్గిపోయింది సార్, చాలా లేదు. సినిమాలో కూడా చాలా అదే అండి, తగ్గిపోయింది. ఇప్పుడు IT సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కూడా తగ్గిపోయింది. రిడ్రెసల్ Welcome సెల్స్ situation ఉన్నాయి. actually చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో కూడా రిడ్రెసల్ సెల్స్ ఉంది. మా అసోసియేషన్లో రిడ్రెసల్ సెల్ ఉంది. దేర్ ఇస్ అ రిడ్రెసల్ సెల్ ఇన్ ద అసోసియేషన్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే దే కెన్ వాయిస్ అవుట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న చట్టాలు, బిఎన్ఎస్ చట్టాలు తీసుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ ఉమెన్ సెంట్రిక్. నిజంగా ఆ టైంలో జరిగిందనుకోండి, ఉమెన్ గనక పోలీసు కానీ ఏదో న్యాయస్థానాన్ని కానీ ఆశ్రయిస్తే లేపుకుని తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. అది ఇప్పుడున్న మనం ఉన్న సొసైటీ. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఉమెన్ అండ్ మ్యాన్ వాళ్ళ ఓన్ కాంప్రమైజ్ మీద దే ఆర్ గోయింగ్. అక్కడే కాస్టింగ్ కౌచ్ నోబడీ ఈస్ కంట్రోలింగ్. వాళ్ళ ఓన్ ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయి 6 నెలలు 1 year తర్వాత గొడవ పడేసి బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ అన్న. దట్ ఈస్ నాట్ కాస్టింగ్ కౌచ్.